సిటీ కేబుల్. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా మాణిక్ నగర్ మున్సిపల్ క్వార్టర్స్ లో పోలీసుల తనిఖీలు. 65 బైకులు, 56 మద్యం బాటిళ్ల స్వాధీనం. వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు తాండూర్ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్ నగర్ మున్సిపల్ క్వార్టర్స్ ప్రాంతాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా తాండూర్ డీఎస్పీతో పాటు తాండూర్ పట్టణ సిఐ పరమేశ్వర్, తాండూర్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డివిజన్ పోలీస్ సిబ్బంది, ఏఆర్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అక్రమ కార్యకలాపాల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2 అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు పాపిలిన్ పరికరాన్ని ఉపయోగించి తనిఖీలు చేపట్టారు. మొత్తం 65 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 56 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఇతర రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకున్న అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో గుర్తించిన వాహనాల పత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. నిర్వహించడం జరిగింది. దీన్ని మా జిల్లా ఎస్పీ గారు శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఈరోజు పొద్దున 4 గంటల నుంచి ఇప్పుడు 7 గంటల వరకు ఈ యొక్క కమిటీ ప్రోగ్రాం నిర్వహించడానికి. కమిటీ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న రౌడీ షీటర్లు, తర్వాత ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ చేసి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు ఉన్నారా అని మెయిన్ దాని మీద సెట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా వరకు డాక్యుమెంట్స్ లేని బండ్లు ఈ ఏరియాలో దొరకడం జరిగింది. దాదాపు మనకు 68 బండ్లు, 2 వీలర్లు, తర్వాత 3 ఆటోలు, ఒక 54 మద్యం బాటిళ్ళు, తర్వాత గుట్కా ప్యాకెట్ కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇవన్నీ తీసుకోవద్దని చెప్పి కూడా ఇక్కడున్న ప్రజలకు విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఉంటే లీగల్గా కొనుక్కోవాలి, కానీ ఇట్లా ఇల్లీగల్గా ఇట్లాంటివి అమ్మడము అది చట్టవిరుద్ధము. కాబట్టి దీనిపైన చర్యలు కూడా తీసుకోబడుతుంది. ఈ అందరూ కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మనం చేసిన ఈ బండ్లకు కూడా వాళ్ళ యొక్క సరైన డాక్యుమెంట్లు చూపించేసి వాళ్ళ యొక్క వెహికల్స్ రిలీజ్ చేసుకోగలరని కోరుతున్నాం. నాకేం పోతుంది, సిగరెట్ కానీ గుట్కా కానీ అన్నీ కూడా చెడు వేస్తున్నారు. స్టార్టింగ్ ఏం చేస్తాయి, ఇవి మంచిగా ఒక పనిలాగా అనిపిస్తుంది. పనులు అంటే ఒక ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. దోస్తుతో కూర్చొని తాగుతాము, అది చేస్తాము, అది ఆహ్లాదకరంగా. ఒక్కసారి తాగిన తర్వాత అలవాటు అయిన తర్వాత అది దానికి మనం బానిస అయిపోతాం. చాలా నోట్లలో గుట్కాలు, చాలా నోట్లలో మందులు చెప్పేసి ఉరికేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి రోగాలు వస్తాయి. ఈ పిల్లలు ఇప్పుడు కాబోయే మన కుటుంబాన్ని రక్షించేటోళ్ళు, మన తాండూరుని రక్షించేటోళ్ళు ఈ పిల్లలు ఇట్లా తయారైతే బాగుంటుంది కదా. మనం మంచిగా ఉండాలి. ఎందుకంటే అంటుండే ముందు నాగలి మంచిగా ఉంటే వెనక నాగలి
ఆటోలు ఎన్ని మోటార్ సైకిల్ ఆటోలు మోటార్ సైకిల్ అక్కడ నుండి కౌంట్ చేసుకుంటారు.